ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మెడికల్ ఎమర్జెన్సీ. చివరి నిమిషంలో భూమిని చేరారు ఆ నలుగురు ఆస్ట్రోనాట్లు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని సముద్ర జలాల్లో వాళ్ళు సురక్షితంగా దిగారు. క్రూ 11 డ్రాగన్ వాహక నౌక ఎండీవర్ ద్వారా వాళ్ళు మొత్తానికైతే భూమి మీదకి చేరుకున్నారు. ఇటు క్రూ 11లో ఆగస్టు నెలలో అంతరిక్ష కేంద్రానికి నలుగురు ఆస్ట్రోనాట్లు వెళ్ళారు. జనవరి 8న ఆస్ట్రోనాట్స్ మైక్ ఫెనెకీ, జెనా కార్డమన్ 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేస్తారని ప్రకటించింది నాసా. క్రూ 11 మిషన్లో వెళ్ళిన ఓ ఆస్ట్రోనాట్కి మెడికల్ ఎమర్జెన్సీ రావడంతో చివరి నిమిషంలో ఆ స్పేస్ వాక్ను నిరవధిక వాయిదా వేసి నాసా ప్రోటోకాల్ దృష్ట్యా అనారోగ్యానికి గురైన ఆస్ట్రోనాట్ పేరు ప్రస్తుతానికి, ఆ వైద్య కారణాలు కూడా ప్రస్తుతానికి బయట పెట్టలేదు. మొత్తం మీద ఆ నలుగురినైతే ఇమీడియట్గా ఇటు భూమి మీదకి తీసుకొచ్చారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. దానికి సంబంధించిన ఆ స్పేస్ షటిల్లో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. 1998 తర్వాత ఇది ఫస్ట్ టైం హిస్టరీలో అని చెప్పుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీస్తో ఇప్పటిదాకా చరిత్రలో 2 సార్లు మాత్రమే ఇటు భూమి మీదకి ఆస్ట్రోనాట్స్ వచ్చారు. ఇది 3వ సారి.